అమ్మమ్మ వంటలండి. ఈరోజు చికెన్ తీసుకున్నాము. సండే చూడండి, చికెన్లోకి వేసేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు వేద్దాము. కొబ్బరి ఒకటి కిలోన్నర చికెన్, ఒక కొబ్బరి, ధనియాలండి పచ్చి, కొన్ని ఇవి కాజు వేద్దాము. దాసం చెక్క 4 వేసిన, ఒక 7-8 లవంగాలు, ఒక 7-8 అది యాలకులు, ఇది కొంచెం సాజీరా, ఒక స్పూన్ అంతా, చిన్న స్పూన్ అంతా సాజీరా. ఇవన్నీ తర్వాత మిక్సీ తీసుకున్నాము. ఇప్పుడు చికెన్ వేద్దాము. అందులో ఆయిల్ వేసిన, ఆయిల్ మీ ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కారం, పచ్చిమిర్చి చీరిన ఇట్లా కొంచెం కాటు పెట్టిన, ఇప్పుడు ఆనియన్ వేద్దాము. ఉల్లిగడ్డ వేద్దాము. కిలోన్నర చికెను, కొంచెం ఆయిల్, కొంచెం తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం నేను వేసిన కొంచెం 3 పావులు వేసి, చికెన్కే పెట్టుకుంటామండి దీన్ని. ఇక వేరే ఎప్పుడు ఉన్నాము చికెన్ కర్రీ చేయడానికే పెట్టుకుంటాం. వేరే రోజు పెట్టాం. ఇది ఫాస్టింగ్ రోజుకు వేరే, సండే ఎప్పుడైనా చికెన్ వండుకున్నప్పుడు నేను వండుతా. మటన్ కూడా వేరే కుక్కర్ ఉంది. ఇప్పుడు రోజు వండుకునే వాటిలో చేయండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసిన, 2 స్పూన్లు వేసుకున్నా. కేజీన్నర కదా. అల్లం వెల్లిగడ్డ ఇప్పుడే రెడీ చేసుకొని వేసుకున్నాం. పచ్చిమిర్చి అప్పుడప్పుడు చేసుకొని వేస్తే మంచిగా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ 2 రోజులు వారం రోజులు వేస్తే చేసుకున్నది. అప్పుడప్పుడు అల్లం వెల్లిగడ్డ చేసుకొని వేసుకోవాలి. నాన్ వెజ్ ఏదైనా అప్పుడప్పుడు వేసేసుకుంటే బాగుంటుంది. పసుపు వేద్దాం. పసుపు కొంచెం వేద్దాం. ఇప్పుడు టమాటా, ఇది 3 టమాటాలు ఇట్లా మిక్సీ చేసినండి. టమాటాలు ఉత్తి వేసుకుంటే బాగుంటాయి. ఇట్లా స్టోర్ వేస్తే మంచిగా ఉంటుంది. టమాటా మిక్సీ వేసుకుంటే మంచిగా కలిసిపోతాము. వేయకుండా బాగానే ఉంటుంది. చేసుకోవాలనిపిస్తే చేసుకొని వేసుకోండి. కొంచెం రోజులంతా చికెన్ టమాటా ముక్క లేకుండా ఉంటుంది. చేసుకోవాలనుకుంటే చేసుకోండి. టమాటా వేసుకుంటే బాగానే ఉంటుంది. తీసుకోవాలంటే వేస్ట్ చేసుకోండి. చికెన్ వేద్దాము. సార్లు మంచిగా కలుపుకొని నీట్గా చికెన్ వేసుకున్నాం.
కొంచెం పోయాక ఉప్పు కారం కొద్దిసేపు మళ్ళీ చూపిస్తాను. చికెన్ పొడి వేసినా కదా, ఇప్పుడు కారం వేసాను. గోలింది కారం వేసాను. 2 స్పూన్లు వేసిన. 3 కిలోన్నర చికెన్ కదా అంటే 3 వేసిన. 4 పడుతుంది. 4 స్పూన్లు వేసిన. వేద్దాం. స్పూన్ పెడితే నాకు చేతితో రావట్లేదు. ఇప్పుడు కలిపి మళ్ళీ కొంచెం పైన మొత్తం పెట్టాం. టమాటా వేసుకునే బదులు పెరుగు కూడా వేసుకొని కొంచెం నానబెట్టుకొని తీసుకోవచ్చు. ఇంకా టమాటా అయితే టేస్ట్. మీరు ఎట్లా వేస్తారో మాకు కూడా కామెంట్ పెట్టాను. ఎట్లా వేస్తారు నేను ఇంకా పెట్టాను. చెప్పాక చూపిస్తాను. ఇప్పుడు గోలిందండి. చికెన్ గోలింది. ఇప్పుడు వాటర్ పోస్తుంది. కొంచెం వాటర్ పోతుంది. ఆయిల్ పైన వచ్చింది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వాటి కొత్తిమీర వేసుకుంటాం. వేసేద్దాం. వస్తుంది మంచిగా. మసాలా అంతా మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు వేసేస్తే ఇప్పుడు మంచిగా కలిపి మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికినాక కర్రీ మొత్తం అయిపోయింది. చికెన్ మంచిగా గ్రేవీ అయింది. చికెన్ నచ్చితే చేసుకోండి, దాన్ని పెట్టండి, షేర్ చేయండి. బాయ్ అండి.